బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ల జీవో జారీ పైన సీఎం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికారులు రిజర్వేషన్ల జాబితాను సిద్ధం చేశారు. పంచాయత్ శాఖ అధికారులు జీవో ఇవ్వగానే జిల్లా అధికారులు రిజర్వేషన్ల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు లైవ్ ద్వారా. మహేష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్ష్మీనాగ్, ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్లతో పాటు ఏదైతే రిజర్వేషన్ క్యాపింగ్ 50% ఉందో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం దాన్ని ఎత్తివేసేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు కూడా చేసింది. దానికి సంబంధించి అసెంబ్లీలో బిల్లు తీర్మానం చేసి రాష్ట్రపతి ఆమోదానికి కూడా పంపినప్పటికీ రాష్ట్రపతి వద్ద ప్రస్తుతం ఫైల్ అయితే పెండింగ్ లో ఉంది. అదేవిధంగా గవర్నర్ తో ఆర్డినెన్స్ ఇప్పించే ప్రయత్నం చేసినప్పటికీ రాజ్ భవన్ కూడా ఇప్పటికీ స్పందించలేదు. దీంతో పాటు సెప్టెంబర్ నెలాఖరికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు కూడా ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికే కూడా సమీపించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక జీవో ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని అయితే తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటు ఇతర సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు మార్పులు చేర్పులతో మొత్తం ఏదైతే 50% క్యాపింగ్ దాటి టోటల్ గా 69% రిజర్వేషన్లు అయితే తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు రాత్రి కాలంలో విడుదలయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేక జీవో ద్వారా ఈ రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లాలనేది ప్రభుత్వ ఆలోచనగా కూడా కనిపిస్తుంది. ఇక 69% రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలైతే కనుక బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు, అట్లాగే 15%, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు అమలయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఈ రిజర్వేషన్ పెంచితే కనుక 50% క్యాపింగ్ లో జనరల్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ 36% ఇప్పటి వరకు. అయితే రమేష్, దీని మీద ఎప్పటికీ స్పష్టత వచ్చే అవకాశం ఉంది? సంబంధించి ఈ జీవో అయితే ఈ రోజు రాత్రి కల్లా వచ్చేటువంటి అవకాశం ఉంది. లక్ష్మీనాగ్, ఇప్పటికే జిల్లాలకు సంబంధించి జిల్లా కలెక్టర్లను కూడా ఆదేశించడం జరిగింది. ఏదైతే కుటుంబ సమగ్ర సర్వే గణాంకాలను ఆధారంగా చేసుకొని బీసీ రిజర్వేషన్లను 42% అమలు చేయాలి. దానికి సంబంధించి సర్పంచ్, అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కేటాయించాలనేది ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ల గ్రామాల వారీగా రిజర్వేషన్ల వివరాలను అయితే ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఇప్పుడు పంచాయతీ రాజ్ శాఖ ఈ రిజర్వేషన్లను సమర్పిస్తూ సవరణ చేస్తూ ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్లను కూడా గ్రామాలకు సంబంధించి ఆయా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రమేష్.